శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎవరు అవునన్నా కాదన్నా కుంభరాశి వారికి 19, 20, 21 తేదీల్లో జరగబోయేది ఇదే. కుంభరాశి వారి జీవితంలో ఈ 3 రోజులు ఏం జరగబోతుంది, అసలు ఈ 19, 20, 21 తేదీల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, మరి 3 రోజులు జరగబోయేటువంటి పరిణామంతో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, పూర్తిగా వినండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలానే జై శనిదేవ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. అలానే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ 3 రోజులు ఇప్పుడు విషయానికి వస్తే, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. వారిని మీరు నమ్మారు, ప్రేమించారు, వాళ్ళ కోసం ఎదిగి ప్రయత్నము చేశారు, కానీ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టేశారు. ఇదేనండి గుణపాఠం అంటే. ఎవరు శాశ్వతంగా ఉన్నారు, మిమ్మల్ని ప్రేమించాల్సింది మీరే. కుంభరాశి వారికి ఇది ఒక విశిష్టమైన సమయం అని చెప్పవచ్చు. కుంభరాశి శనిదేవుడు అధిపతిగా ఉంటాడండి. ఈ రాశిలో 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం వచ్చేసి 2, 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం వచ్చేసి 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర వచ్చేసి 1, 2, 3 నక్షత్రాలు ఉంటాయండి. ఈ రాశికి శని అధిపతి అయినప్పటికీ కుంభరాశి వారు ప్రత్యేకంగా లోతైన ఆలోచనలు చేసే వ్యక్తులు, సామాజికంగా చైతన్యాన్ని కలిగించేవారు. ఇవాళ మనం కుంభరాశి వారికి జూలై 19, 20, 21 తేదీలో జరిగే విశేష పరిణామాలను గురించి మాట్లాడుకుందాం. ఈ 3 రోజులు మీకు శుభవార్తలు తీసుకురాబోతున్నాయండి. ఒకసారి ఈ తేదీ వారం మొత్తం మీ జీవితాన్ని మార్చే అవకాశంగా మారబోతుంది. దయచేసి చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే 2 శుభవార్తలు మీరు ఎన్నడూ ఊహించనిది. ఈ రోజు మన కుంభరాశి వారి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకుందామండి. మీ జీవితంలో జరిగే విషయాలు చాలా మందికి అర్థం కావు. మీరు నడిచే దారి, మీరు అనుభవించే ఒంటరితనం, మీరు మూసే బాధలన్నీ కూడా లోతైనవి. ఈ జీవితం మీకోసం వేసిన పరీక్షా పత్రం లాగా ఉంటుంది. కానీ ఈ పరీక్షను మీరే ఉత్తీర్ణతతో కాకుండా గౌరవంతో దాటిపోతారు. ఇది నిజమండి. ముందుగా మీ రాశి గురించి ఒకటే మాట, మీరు విప్లవాత్మకులు. మీరు ఒక మనిషి కాదు, ఒక ఆలోచన, ఒక మార్పు, ఒక ఉద్యమం. మీ రాశికి అధిపతి శనిదేవుడు. కష్టాలను భరిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ పోరాడే యోధుల రాశి అండి ఇది. శనిచ్చిన బాధల తిప్పలు ఉంటేనే కానీ శనిచ్చే ఫలితాలు నిలిచి స్థిరమైనవి అండి, మహిమాన్వితమైనవి. ఒకసారి మీరు గాని ఎదిగితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోరనమాట. ఇప్పుడు మీ మనసులో జరిగే విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు మిగతా వాళ్ళలాగా బయటికి చూపించుకోరు. మిమ్మల్ని మీరు ఒంటరిగా అనుకుంటూ ఉంటారు. మీ మనసు చుట్టూ గోడలు ఉంటాయి, ఎందుకంటే మీరు ఎన్నోసార్లు నమ్మి మోసపోయారనమాట. సహాయం చేశాక అవమానించబడ్డారు, ప్రేమతో చూశాక తిరస్కరించబడ్డారు. ఎన్నిసార్లు మిమ్మల్ని సమాజం పిచ్చివాడు, కళ్ళతో బ్రతుకుతున్నాడు, వాడికి తోచింది వాడు చేస్తూ ఉంటాడు అన్నట్టు చాలా మంది అంటూ ఉండేవాళ్ళండి మిమ్మల్ని. అది మీరు గుర్తుండిపోయాయి అనమాట. కానీ మీ ఆలోచనలు ఎదుటి వాళ్లకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీరు అదేనండి భవిష్యత్తును ముందే ఊహించే విజనరీ. మీరు రొటీన్ జీవితం కలగని వ్యక్తి. మీరు ఉద్యోగం చేసే అదే చేస్తూ గడిపే వ్యక్తి కాదు. మీరు ఒక కొత్త మార్గాన్ని వెతుక్కునేవారు. మీ కళలు పెద్దవి, మీ లక్ష్యాలు అందరికీ తెలిసేలాగా ఉండవు. అలా అని మీరు వదిలేయలేరు. మీరు మౌనంగా పాటిస్తారు, అంతలోనే అందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే మీరు ఫలితాలకి బదులుగా బ్రతుకుతారు. మీ గురించి ఒకటి చెప్పాలండి, మిమ్మల్ని ఎవరైనా అండర్ ఎస్టిమేట్ చేస్తే మీరు మౌనంగా ఉండే వ్యక్తి కాదు, మీరు ఫలితాలతో సమాధానం చెప్పే వ్యక్తి. ఎవరైనా నీ వల్ల కాదు అన్నాక అదే మాట మీ గుండెల్లో నిలిచి మీ ప్రయాణాన్ని తుదిగమ్యానికి తీసుకెళ్లి ఇంధనంగా మారుతుందన్నమాట. మీరు ఊహించగలరు, భవిష్యత్తు ఎలా ఉండాలో మీకు ముందే తెలుస్తుంది. అందుకే మీరు ఏ రంగం ఎంచుకున్నా అందులో ముందుగానే మార్పులు సూచించి సత్తా చూపగలుగుతారనమాట. మీరు ఇలా చేయడం కాదు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్నలతో బ్రతికేవారు. ఇలా మిమ్మల్ని క్రియేటివ్ లీడర్ గా కూడా చేస్తుందండి. మీరు నమ్మేది వేరేం కాదు, మీరు నమ్మేది శక్తి, దైవం మీద విశ్వాసం కలవారు. మీరు ఎంత మోడర్న్ అయినా మౌనంగా ఆలయాల్లో మోకాళ్లపై కూర్చునే వ్యక్తి. శనివారం అంటే మిమ్మల్ని మిగతా దినాల కంటే కూడా ఇంకా ప్రవర్తనలో శాంతంగా చూసే వీలైతే ఉంటుంది. కుంభరాశి వారికి జూలై 19, 20, 21 తేదీల్లో అనేవి ఒక మంచి మార్పులు ప్రారంభ బిందువులాగా మారబోతున్నాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో కొంతకాలంగా నిలిచిపోయిన గడియారాన్ని మళ్లీ ముందుకు నడిపించే సమయాల్లాగా ఉంటాయండి. శని అధిపతి అయిన ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఎదురైన కొన్ని పరీక్షల తర్వాత ఇప్పుడు ఫలితాల కాలం అయితే మొదలవబోతుందండి. పైగా ఈ రోజుల్లో చంద్రుడి సంచారం, గురు దృష్టి, బుధుడి ప్రాబల్యం వల్ల మీ ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితుల్లో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుందండి. ఆవేశాలకున్నా కూడా ఆలోచనలతో ముందుకు వెళ్తే మీరు నిజంగా ఊహించని విజయాలను అందుకుంటారు. జూలై 19 మిక్కిలి ఆలోచనలు, ఆధ్యాత్మిక చైతన్యం, లోతైన నిర్ణయాలు మీరు తీసుకునే సమయం. ఈ రోజు ఉదయం నుండి మీలో ఒక ప్రేరణ, ఒక కొత్త ఆలోచన వస్తుందండి. ముఖ్యంగా మానసికంగా ఆలోచనలో ఫిక్స్ అయి ఉన్నవారు ఒక మంచి డైరెక్షన్ ని పొందుతారు. ఎవరో ఒకరు మీకు మార్గనిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఇది ఒక పెద్ద నిర్ణయానికి ముందుగా అవసరమైన దివ్య సూచనగా మారబోతుంది. ఉద్యోగ రంగంలో మార్పు ఆశించే వారు ఫ్రీలాన్స్
విజువలైజింగ్ చేసేవారు, కళల ద్వారా ఎదగాలనుకునేవారు ఈ రోజు వారి దారిని చక్కగా చూడగలుగుతారు. ముఖ్యంగా కొత్త పని ప్రయత్నాలు ప్రారంభించదలుచుకున్న వారు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మంచి కాలం రాబోతుందండి. జూలై 20న చంద్రుడు మీ లాభస్థానం నుంచి మీ నిత్య జీవితానికి అనుకూలంగా ప్రసారం చేయబోతున్నాడు. మీరు అనుకున్న లక్ష్యం మీకు చాలా దగ్గరగా వచ్చేసిందనే ఫీల్ కలుగుతుంది. గతంలో పెట్టిన శ్రమ ఫలించినట్లుగా అనిపించిన ఈ రోజు వచ్చే ఒక వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక సెల్ రాబోతున్నాయండి. ముఖ్యంగా ఈ బంధుత్వాల్లో గతంలో వచ్చిన అపార్థాలు తొలగిపోయి ప్రేమ సంబంధాలు కలిసే అవకాశం ఉంది. కొన్ని పాత విషయాలు పూర్తిగా మర్చిపోయి కొత్తగా ముందుకు వెళ్లే శక్తి మీలో వస్తుందండి. అలాగే వ్యాపారంలో భాగస్వామ్యంతో ఉన్న వారికి ఒక డీల్ సక్సెస్ అవుతుంది. మీరు నమ్మిన నిత్యమైన శ్రమకు ఫలితం కనబడటం మొదలవుతుందండి. జూలై 21న అనుకుని ధనప్రాప్తి, చిన్నదైన ఒక గుడ్ న్యూస్ మీ ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది. ముఖ్యంగా మహిళలకు పుట్టినింటి నుంచి వచ్చే శుభవార్తలు, ఆహ్వానాలు లేదా ఆశ్చర్యకరమైన పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయండి. కుటుంబంలో పిల్లల విషయమై గర్వపడేలాగా చేసే సంఘటన ఒకటి జరగబోతుంది. విద్యార్థులకు ఇది విజయం లభించే రోజు. పోటీ పరీక్షల ఫలితాల్లో మంచి న్యూస్ రావచ్చు. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా గట్టిగా ఒక పెద్ద మేలుని తీసుకురాబోతుందండి. ఆరోగ్యపరంగా కూడా గత కొన్ని రోజులుగా ఉన్న అలసట, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఒక శక్తివంతమైన ధైర్యం మీలో ప్రబలుతుందండి. చివరగా శుభవార్త. మొదటి శుభవార్త వచ్చేసి మీరు చాలా కాలంగా వేచి చూస్తున్న ఒక వ్యక్తి నుంచి మీరు భావోద్వేగపూరితమైన మెసేజ్ లేదా ఆహ్వానం అందుకుంటారు. ఇది మీ మనసులో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పాత సంబంధం మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. రెండో శుభవార్త. అనుకోకుండా వచ్చిన ఒక చిన్న ఆర్థిక అవకాశం మీ జీవితాన్ని మలుపు తిప్పే స్థాయిలో ఉంటుంది. ఇది చిన్నగా అనిపించిన మీ లైఫ్ లో బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ డోర్ ఓపెన్ అవుతున్నట్టు అనిపించింది అనమాట. కాబట్టి కుంభరాశి వారు ఈ 3 తేదీలు ప్రతి రోజు జాగ్రత్తగా గమనించండి. ఇది చిన్న మార్పుల వలె కనిపించిన ఇవే మీరు అనుకున్న జీవితం వైపు మిమ్మల్ని నడిపించే మార్గదర్శక సిగ్నల్స్ కావచ్చు. చివరగా మీ హృదయంలో ఉన్న విశ్వాసం మీ నిజమైన శక్తి అని మర్చిపోవద్దు. ఈ 3 రోజుల మధ్య కాలంలో ఒక అపరిచితుడి సహాయం ద్వారా మీరు ఊహించిన అవకాశం కూడా అందుకోబోతున్నారు. అది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని అవుతుందన్నమాట. ఇది ఆర్థిక పరంగా కాకపోయినా మీరు ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మీలో నింపుతుందండి. ఈ రోజులలో ఒక్క నిర్ణయం మిమ్మల్ని కొత్త దిశగా నడిపించగలుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ జూలై 19, 20, 21 తేదీలలో నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఇది మీ జీవితంలోని మూల కోణాల్లో వెలుగు నింపబోతున్న పవిత్రమైన రోజులన్నమాట. చిన్న అవకాశాలు, చిన్న శుభవార్తలే భవిష్యత్తులో మీరు ఎదగాల్సిన పెద్ద మెట్లకు ఆధారంగా మారబోతాయండి. ప్రతి శనివారం శని మహారాజుని ప్రార్థించండి. నల్ల బట్టలు ధరించండి. శనిదేవునికి ఆలయంలో మస్టర్డ్ ఆయిల్ దీపం వెలిగించండి. ఓం సం శనిచ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీరు ఒంటరిగా కాదు, మీరు ఒక ఆవిర్భావం. మీరు ఎదిగే వ్యక్తి. మీరు పడిన దెబ్బలు మీ విజయానికి దారితీస్తున్న మార్గాలు. కుంభరాశి వారు మీరు ఒక నక్షత్రం, ఒక వెలుగుని ఎవరూ ఆపలేరు.